హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజైతే మేము సేవకెళ్ళామండి. ఎక్కడంటే ఏలూరుకి దగ్గరలో ఉన్న మాదేపల్లి అనమాట. ఎన్నో కిలోమీటర్లు కాదండి. మాకు చాలా దగ్గర. అలాగే ఇక్కడ ఏంటంటే గంగానమ్మ గుడి పునఃప్రతిష్ఠించారనమాట అండి. పాత గుడి తీసి మళ్ళీ కొత్తగా గుడి అయితే కట్టి అమ్మవారిని ఈరోజు పునర్నిర్మాణించారు. ప్రాణ ప్రతిష్ఠ చేశారనమాట అండి. అలాగే అందులో భాగంగా అమ్మవారికి పూజలు, హోమాలు ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఈరోజొచ్చి సంతర్పణ కూడా ఉన్నదనమాట. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మేమైతే ఇక్కడ సేవకొచ్చామండి. ఒక 10 మంది వచ్చాము సేవకి. అలాగే మేము మార్నింగ్ 10కే వచ్చాము కాబట్టి పొద్దున్న 10 నుంచి 12 వరకు కూడా మజ్జిగలైతే పంపిణీ చేశారనమాట కమిటీ సభ్యులు. మజ్జిగలు అవన్నీ కలిపి వచ్చిన భక్తులందరికీ కూడా ఇచ్చాము. అలాగే ఇక్కడ రోడ్డు పక్కనే అనమాట అండి గుడైతే. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ అలాగే ఆటోలో గానీ, బస్సులో గానీ ఎవ్వరైనా సరే ఆగితే కంపల్సరీ అందరికీ మేము వెళ్ళి అందించామనమాట అండి ప్రతి ఒక్కళ్ళము కూడా. మనకి ఇక్కడ మజ్జిగ సేవ అయ్యాక అన్నదాన సేవ దగ్గరకైతే వెళ్ళామండి మేము. ఈ మజ్జిగ సేవ 11:30 దాకా చేసాము. 11:30 దాటాక మనకి అన్నదాన సేవ అయితే మొదలుపెట్టారనమాట. అలాగే గుడి కూడా ఈ పక్కనే ఉందండి. మేము ఇక్కడ మజ్జిగ పంచిపెడుతున్నామా, ఈ పక్కనే అమ్మవారి గుడి అయితే ప్రతిష్ఠించారనమాట. అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారండి. వచ్చిన భక్తులు ఎవరికైనా కొంచెం నీరసంగా ఉన్నా, అలాగే మనం కూడా ఎవరమైనా కూడా బీపీ అవి చెక్ చేస్తున్నారనమాట. మెడిసిన్ కూడా ఇస్తున్నారు. చూసారు కదా, ఇంగోండి గుడి అయితే జనం కూడా చాలా వచ్చారనమాట అండి భక్తులు. కానీ రోడ్డు పక్కనే ఉందన్నమాట. పోలీసులు కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తూ రోడ్డు వైపు మీదకి రానివ్వకుండా పోలీసులు కూడా ఉన్నారండి. అలాగే ఈ పక్కన ఎదుర అమ్మవారి గుడి వెనకాల పక్కన హోమాలు అవి చేస్తున్నారు. ఇదిగోండి భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా జనం అయితే లైన్ కట్టారనమాట. ఇంగోండి గుడి. మేమైతే దర్శనం ముందు చేసుకోలేదండి, వెళ్ళేటప్పుడు చేసుకున్నాము. అప్పుడు చిన్న వీడియో తీసాను. కొంచెం ఖాళీ అయిందనమాట మేము వెళ్ళేటప్పటికి. అంటే మేము అన్నదాన సేవ అయిపోయాక కొంచెం 2 దాకా ఉన్నాము కాబట్టి అప్పటికి భక్తులందరూ తగ్గిపోయారండి. తగ్గిపోయాక మేము దర్శనం చేసుకున్నాం అనమాట. చూసారు కదా, వెనకాల ఇక్కడ హోమాలు అవి చేస్తున్నారనమాట అండి. హోమాలు ఇవన్నీ కూడా చాలా చేశారు. మంత్రాలు అవి చదువుతున్నారు. కానీ కొంచెం రోడ్డు మీద కదా, డిస్టర్బెన్స్గా ఉందనేసి నేనైతే తీసేసాను అనమాట అండి. వాయిస్ ఇస్తున్నాను. చూసారు కదండి, ఈ పూజలో పాల్గొన్న భక్తులందరూ కూడా హోమంలో ద్రవ్యాలు అవన్నీ కూడా వేసుకోమన్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడే అమ్ముతున్నారు అనమాట అండి. పక్కనే హోమ ద్రవ్యాలు ఇవ్వండి. ఇలా రోడ్డు పక్కనే ఒక సైడు ఇలా చివరి దాకా టెంట్ వేసి భక్తులు అయితే కూర్చున్నారు. అలాగే రోడ్డుకి అవతల సైడ్ కూడా ఇంకో టెంట్ వేసారండి. చాలా మంది భక్తులు అటుపక్క కూడా కూర్చున్నారు. నేను కానీ అటుపక్క వాళ్ళని వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. మనుషులను అయితే చూశాను కానీ ఏంటో ఆ పక్క వాళ్ళని కూడా వీడియో తీయాలి అని నాకు ఐడియా రాలేదు. ఇలా ఈ పక్కనే మొత్తం తీసాను. ఇక్కడ హోమ ద్రవ్యాలు కొనుక్కుని మనం కూడా వచ్చిన భక్తులు ఎవరమైనా సరే హోమంలో అయితే వేసుకోవచ్చు అనమాట అండి. గంగానమ్మ అమ్మవారు అంటే చాలా స్వచ్ఛమైన తల్లి అనమాట. ఏలూరులో గంగానమ్మ అమ్మవారికి 12 సంవత్సరాలకు ఒకసారి జాతర అనేది చేస్తారనమాట అండి. ఇదైతే మాదేపల్లి మేము వచ్చింది సేవకి, అంటే ఏలూరుకి దగ్గరలో అనమాట అండి. అలాగే మనకి మజ్జిగ విస్తరణ అయిపోయాక అన్నదాన సేవ దగ్గరికి అయితే వచ్చేసామండి. అలాగే భక్తులు కూడా 11:30 నుంచే అన్నదానం దగ్గరికి అయితే చాలా వచ్చారు. మేము సేవ వాళ్ళని కూడా వడ్డించాము. అలాగే వీళ్ళు కూడా క్యాటరింగ్ వాళ్ళని పెట్టుకున్నారనమాట. చాలా మందిని పెట్టుకున్నారండి క్యాటరింగ్ వాళ్ళని కూడా. మనకేమి ఇబ్బంది లేదు. మనకు ఒక ఐటెం ఇచ్చారు, ఎక్కడైనా ఉండొచ్చు. మేము కూడా సేవకు వచ్చిన వాళ్ళందరం కూడా చాలా సేవ చేస్తామన్నమాట అండి. భక్తులు ఉన్నంతసేపు కూడా మేము కూడా బద్దకిచ్చకుండా చక్కగా చాలా స్పీడ్గా చేస్తాము. వాళ్ళు కూడా అదే మెచ్చుకుంటారనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారమ్మా అనేసి. అందుకే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కువగా పిలుస్తూ ఉంటారనమాట. మనం
మమ్మల్ని. అలాగే జనం కూడా చాలా వచ్చారండి నిజంగా. ఊళ్ళో జనమందరూ వచ్చినట్టుగా వచ్చారండి. అంత జనమొచ్చారు. మొత్తం మేము మొదలుపెట్టిన కాడ్నించి 2 వరకు కూడా జనమైతే ఖాళీ లేకుండా వచ్చారనమాట. అంత జనమొచ్చారు. అలాగే ఐటెమ్స్ కూడా చాలా పెట్టారండి. రకాలైతే చాలా పెట్టారు. కూరలు 3 రకాలు పెట్టారండి. పచ్చడి, సాంబారి, పప్పు అన్నీ చాలా పెట్టారండి. వంటలు కూడా కుదిరినాయనమాట. ఇలా అప్పుడప్పుడు సేవకెళ్తా ఉంటామనమాట అండి మేమైతే. అదొక సంతోషం అనమాట. పొరుగుర్లు కూడా ఎళ్తాము. చుట్టుపక్కల ఊర్లే కాకుండా కొంచెం దూరాలు ద్వారకా, తిరుమల కూడా మేము సేవకెళ్తాము. అలాగే పెద్ద తిరుపతి కూడా ఎళ్తామనమాట అండి. శ్రీశైలము, ఇంకా వేరే ఊర్లు కూడా అడుగుతున్నారు. వెళ్తా ఉండాలని అనుకుంటున్నాము. చూసారుగా భక్తులు మాత్రం ఎంత వచ్చారో జనమైతే అండి. వచ్చిన భక్తులందరూ కూడా ఎంత సంతోషంగా తిన్నారో. అమ్మవారి భోజనాలు కదండి, గంగానమ్మ భోజనాలు, ప్రసాదం స్వీకరించి వెళ్ళడం వాళ్ళకి సంతోషమే. ఇలా ఇంతమందికి మనం కూడా సేవ చేయడం అనేది ఇందులో ఒక భాగంగా మనకి సంతోషమే కదా. సేవ అయితే చాలా జరిగిందండి. చేసినంత సేపు కూడా మాకేమీ అలసట అనేది అనిపించలేదు. అలాగే ఎండ కూడా ఎక్కువగానే ఉంది ఈరోజు. అయినా కూడా మాకేమీ అలసట అనిపించలేదు. భక్తులు అలా వస్తుంటే ఏమి అనిపించదండి. సేవ చేసే కొద్దీ చెయ్యాలి, పెట్టే కొద్దీ పెట్టాలి అనిపిస్తా ఉంటది. ఖాళీగా ఉంటేనే ఏమీ తొయ్యదనమాట. అలా పెడుతూ ఉంటే మనకసలు ఏమనిపించదు. ఇంకా సంతోషంగా అనిపిస్తా ఉంటది. భక్తులైతే 2 వరకు కూడా అలా ఒకే లైన్‌లో వస్తూనే ఉన్నారనమాట. అలాగే స్టాఫ్ కూడా చాలా వడ్డన చేశారు. మనం ఓన్లీ వడ్డన చేయడం వరకేనండి. ఏమన్నా గిన్నెల్లోకి తోడాలన్నా, ఏమన్నా అయిపోయినా అన్నీ వాళ్ళే చూసుకుంటారండి. క్యాటరింగ్ వాళ్ళే చూసుకుంటారు. మనకేమి అవన్నీ తీసుకుని, తోడుకుని పనేముండదు. ఓన్లీ మనం నుంచుని వడ్డన చేయడమే అనమాట. ఏమనిపించదు అలసటనేది. సంతోషంగా ఉంటది అలా భక్తులొచ్చే కొద్దీ పెడుతుంటే. మాకలా అన్నదానం దగ్గర కూడా సేవ 2 వరకు అయితే సరిపోయింది. తర్వాత మేము ఇంకా వచ్చేసామనమాటండి. రోడ్డుకి అటుపక్కనేనండి అన్నదానం జరిగింది. అలాగే అయిపోయాక మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాము. అప్పుడు కూడా జనమైతే చాలా మందున్నారు. అయినా కూడా పర్వాలేదు దర్శనమైతే అయిపోయిందనమాట మాకు. ఇదైతే మాకెవరో చిన్న వీడియో తీసి పంపించారండి. ముందు రోజు తీశారు. అమ్మవారిని ప్రతిష్ఠించక ముందు ఈ హోమాలు ఇవన్నీ కూడా చిన్న వీడియో తీసి పంపించారనమాట. ఈ వీడియో అయితే నేను ఇందులో యాడ్ చేసి అంటే కలిపి పెడుతున్నాను చూడండి. ఇదిగోండి వీడియో నచ్చితే లైక్ చేయండి.